మహిళా న్యాయవాదులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వాళ్ళకు కొన్ని సౌకర్యాలు చాలా చోట్ల సౌకర్యాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు సౌకర్యాలు తక్కువ ఉన్నాయి అనే కంటే సౌకర్యాలు లేవండమే కరెక్టు. పరిభాష మనం మార్చాడుకోవడం చాలా కరెక్ట్. ఏమీ లేవు సదుపాయాలు. వాష్రూమ్ ఉంటే దానికి తాళం ఉంటుంది. ఆడపిల్లలు ముఖ్యంగా ఇంక్లూడింగ్ హైకోర్టుతో కూడా చెప్తున్నాను నేను మీకు, పొద్దున వచ్చి సాయంత్రం దాకా నీళ్లు తాగని మహిళా అడ్వకేట్లు కూడా ఉన్నారు. ఇబ్బంది పడతామేమోనని, తాగితే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తామేమో, ఎక్కడికి వెళ్ళాలని తెలియదు. మేల్స్ కంటే లేడీస్లో కొద్దిగా ఓసిడి ప్రాబ్లం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దే ఆర్ హ్యాబిట్యూటెడ్ టు దేర్ హోమ్స్. అలాగ కొద్దిగా క్లీన్లీనెస్ లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఈ దృష్ట్యా అసలు మున్సిపల్ కోర్టులో జిల్లా కోర్టులో అయితే వర్ణనాతీతం. మీరు మాట్లాడుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. వాష్రూమ్ ఉంటే దానికి తాళాలు ఉంటాయి. అసలు క్లీనింగ్కి ఎవ్వరూ ఏర్పాటు అనేది ఉండదు. ముఖ్యంగా వాష్రూముల దృష్ట్యా ఆడవాళ్ళకి, మహిళా అడ్వకేట్లకి, ఇంక్లూడింగ్ అటెండర్స్, ఎవరైతే అటెండర్ వచ్చారో వాళ్ళు మహిళనే కాబట్టి వాళ్ళకి సరైన సదుపాయాలు వాష్రూమ్స్ రూపంలో సదుపాయాలు మెరుగు చేయగలిగితే ప్రాక్టీస్ అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది.